ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి రాగానే అమరావతి పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో అమరావతికి అవసరమైన నిధులతో పాటుగా రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్, ఇతర ప్రాజెక్టులను తీసుకొచ్చింది. త్వరలోనే అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సౌకర్యాలపైన ఫోకస్ పెట్టింది. దీనికోసం అమరావతిలో దేశంలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం, అధునాతన సౌకర్యాలతో పెద్ద రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలను కూడా ప్లాన్ చేస్తుంది. అయితే అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్ అంశాన్ని మంత్రి నారా లోకేష్ తెరపైకి తీసుకొచ్చారు. త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉందన్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ పనులను కూడా వేగవంతం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్లు రాబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో అమరావతిలో ప్రాంతంలోని ఓ గ్రామంలో ఉన్నటువంటి భూముల ధరలు పెరగనున్నాయి. గత కొద్ది రోజులుగా భూములకు సంబంధించి లావాదేవీలు భారీగా జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. అమరావతిలోని రావెలలో భూముల ధరలు పెరగనున్నాయట. అమరావతిలో ఓఆర్ఆర్ లోపల ఉన్న రావెల పట్టణ పరిధిలోని గ్రామాలు సడన్గా ఎకరాలకు ఎకరాలు కొంటున్నారు. లాజిస్టిక్స్ పార్క్స్తో పాటు ఎయిర్పోర్ట్ కూడా ఆ ఏరియాలోనే వస్తుందంటున్నారు. ట్రాన్సాక్షన్లో సడన్గా స్పైక్ రావడంతో అదే రీజన్ అయి ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు. అక్కడ జరిగే చర్చను బట్టి ఎకరా భూమి సుమారుగా 4 కోట్ల నుంచి 6 కోట్ల వరకు పలుకుతుంది అని చెప్తున్నారు. ఈ ట్వీట్ ద్వారా పలువురు నెటిజన్లు స్పందించారు. అక్కడ భూముల ధరలు ఎలా ఉన్నాయని ఆరా తీస్తున్నారు. అక్కడ చదరపు గజం 16,000 నుంచి 24,000 వరకు నడుస్తుంది అని చెప్తున్నారు. ఈ క్రమంలో మరికొందరు నెటిజన్లు ఆసక్తికర ట్వీట్లు చేస్తున్నారు. ఆల్రెడీ అమరావతికి దగ్గరలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందని, మళ్ళీ ఇప్పుడు అమరావతిలో ఎయిర్పోర్ట్ ఎందుకని ప్రశ్న తెరపైకి తీసుకొచ్చారు. అలాగే లాజిస్టిక్ పార్క్లో అమరావతిలో కాదు, విజయవాడ సమీపంలో కొండపల్లి దగ్గర ఏర్పాటు చేయబోతున్నారని మరికొందరు అంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం అమరావతికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉంది. ఈ క్రమంలో భూముల ధరలు పెరగడంతో రియల్ ఎస్టేట్ బొమ్మని పెరుగుతుంది. ఇటీవల ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలతో కూడా ప్రభుత్వం సంప్రదింపులు జరుగుతుంది. అమరావతిలో పెట్టుబడులకు ఆహ్వానించింది. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చర్చించనున్నారు. మొత్తం మీద అమరావతిలో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ భూమి కనిపిస్తుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.